సో మీరు టాలీ గురించి డీటెయిల్ గా రికార్డ్ చేసుకున్నా, మీరు ఒక కంపెనీకి వెళ్ళండి, ఏదైనా కంపెనీకి టాలీ సార్ ఇలా టాలీ ఉంది, ఇది మేము నేర్చుకుంటున్నాం, ఇది నేర్చుకుని వచ్చేసాం, ఇదిగోండి సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ పక్కన పడేసి సార్ కూర్చొని ఇదిగో ఎంట్రీలు వేయండి అంటాడు. 4-5 క్వశ్చన్లు అడుగుతారండి డీప్ గా. అవి మనం ఆన్సర్ చేయలేము. ఎందుకు సార్ అంటే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. జస్ట్ టాలీ అంటే తెలిసి ఉంటుంది అంతే. టాలీ అంటే వాట్ ఈస్ వాట్ అని. సో మనం ఏంటంటే డీటెయిల్ గా నేర్పించుకుని వెళ్తాం. ఆల్రెడీ ఒక కంపెనీకి మనం నేర్పించి వెళ్తాం. ఎందుకంటే మన దగ్గర క్లయింట్స్ ఉంటారు, వాళ్ళంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మన దగ్గరే ప్లేస్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ థింగ్ సార్, మరి ఇంకొక టాపిక్ ఏంటి? ఫస్ట్ ఐటీ రిటర్న్స్ అండ్ ఫైలింగ్స్. ఐటీ రిటర్న్స్ అండ్ ఫైలింగ్స్, ఇప్పుడు మీరు ఐటీ రిటర్న్స్ తీసుకున్నా, ఫైలింగ్స్ తీసుకున్నా చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అందరూ చాలా వరకు వేయాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చాలా మందికి ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక లోన్ కి వెళ్ళాలన్నా సరే, ఒక బ్యాంక్ లోన్ కి వెళ్ళాలన్నా సరే, ఒక పర్టికులర్ ఏదైనా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలన్నా సరే, మీకు ఐటీ రిటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, ఎలా చేయాలి అని నేర్పిస్తాం. ఇఫ్ యూ సీ ద సైట్, మీరు చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని. సో ఎప్పుడైనా ఐడియా ఉంటుంది, చాలా మంది వినుంటారు వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పేసి. సో ఒక్కసారి చూపిస్తాను నేను. సో దిస్ ఇస్ ద థింగ్. సో 1 minute. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏమైనా ఫైలింగ్స్ చేసుకున్నా, ఏమైనా చేసుకున్నా ఇలా ఉంటుందండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్. అసలు ఈ వెబ్సైట్ లోకి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ వెబ్సైట్ లో రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, అసలు రిటర్న్ ఎలా ఫిల్ చేయాలి ఫస్ట్ థింగ్ ఆన్లైన్ లో. అండ్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఐటీఆర్స్ ఉండవండి, చాలా మందికి ఇది తెలియదు. సో చాలా మందికి అసలు రిటర్న్ అంటే ఏంటి అన్ని తెలియదు. సో ఇలా ఉంటుంది రిటర్న్, అన్ని అందరికీ ఒకటే ఉండవు. ITR 1 అని ఒకటి ఉంటుంది సపరేట్ గా, ITR 2, ITR 3, ITR 4, అలా ITR టైప్స్ 7 ఉంటాయి. ఆ 7 ఎవరెవరికి అప్లికబుల్, ఎవరికి ఫైల్ చేయాలి, అసలు ITR 1 ఎలా ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటారు ITR అంటే. ఇవన్నీ ఎలా ఎలా ఫైల్ చేయాలనేది మీకు డీటెయిల్డ్ గా, అసలు ఈ స్టార్టింగ్ నుంచి అసలు ఈ సైట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే, అసలు ఏమి రాని వాళ్ళకి కూడా మనం డీటెయిల్ గా నేర్పిస్తామండి. ఎక్కడి నుంచి ఓన్లీ బేసిక్స్ కాదు, హై ఎండ్ వరకు. ఎందుకంటే మాకు రాదు, మేము నేర్చుకోలేము అనే కాన్సెప్టే ఉండదండి. 1-2 సార్లు 4-5 సార్లు చెప్తే ఎవరికైనా వస్తుంది. సో వాళ్ళు ఫోకస్ చేస్తే చాలు, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే చాలు. విల్ పవర్ అండి, నేను నేర్చుకోగలను, నాకు వచ్చు. ఇప్పుడు మనం ఎలా అయితే చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు అసలు రాదు అని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు బైక్, కార్ అన్ని నడిపేస్తున్నాము, ఇది అంతే అండి. రాదు అనుకుంటే ఏది రాదండి, అక్కడితో ఆగిపోతుంది. సో ఒక స్టార్టింగ్ నేర్చుకోవాలని ఒక జీల్ ఉంటే చాలు. సో మా దగ్గరకు వస్తే మేము అన్ని నేర్పిస్తాం. మీ దగ్గర ఆ జీల్ లేకపోతే మనం ఏం చేయలేం. నేర్చుకోవాలని ఒక జీల్ ఉంటే చాలు, మిగతా అన్ని మేము బ్యాక్ ఎండ్ లో చూసుకుంటాం. నెక్స్ట్ థింగ్ సార్, జిఎస్టీ రిటర్న్స్ అండ్ ఫైలింగ్స్. జిఎస్టీ రిటర్న్స్ కానీ ఫైలింగ్స్ కానీ ఇవన్నీ డీటెయిల్ గా, అసలు జిఎస్టీ ఈ రోజుల్లో జిఎస్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికి తెలిసిందే. సో జిఎస్టీ రిటర్న్స్ గురించి, జిఎస్టీ ఫైలింగ్స్ గురించి ఇవన్నీ మనం చూసుకుంటాం. ఇన్ కేస్ ఇఫ్ యూ ఓపెన్ జిఎస్టీ రిటర్న్స్ మీరు చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. జిఎస్టీ అనేది ఎవరెవరికి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఏ చిన్న షాప్ తీసుకున్నా జిఎస్టీ రిటర్న్ వేయాల్సిందే. సో ఈ రోజుల్లో మనం ఓన్ గా కూడా కన్సల్టెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ జిఎస్టీ ఎలా రిజిస్టర్ చేయాలి వాళ్ళని, ఇది నేర్పిస్తాం మేము ఇక్కడ. ఎట్ ది సేమ్ టైం జిఎస్టీ రిటర్న్స్ ఎలా వేయాలి, ఒక్కొక్క రిటర్న్ కి మీరు 1000-2000 తీసుకున్నా, మీ సర్కిల్ పెంచుకుంటే మీరు ఓన్ గా కన్సల్టెన్సీ కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి 2000 తీసుకుంటారు బయట. సో రిజిస్ట్రేషన్ కి మళ్ళీ ఫైలింగ్స్ మంత్లీ ఉంటాయి. సో ఇలా జిఎస్టీ ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా ఫైల్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్ గా ప్రాక్టికల్ గా ఈ సైట్ ఓపెన్ చేసి ఇలా ప్రాక్టికల్ వి హ్యావ్ డిజిటల్ క్లాసెస్ అమ్మా. అంటే మీరు పెద్ద పెద్ద స్క్రీన్లు ఉంటాయి, కంప్యూటర్లు ఇవన్నీ ఉంటాయి. సో ఆన్లైన్ కూడా, ఈవెన్ ఆన్లైన్ కూడా మీరు నీట్ గా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కు ఒక 1 hour వెళ్తే సరిపోతుంది. సో ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ లేకపోతే. నెక్స్ట్ థింగ్ సార్, జిఎస్టీ రిటర్న్స్ అండ్ ఫైలింగ్, టీడీఎస్ రిటర్న్స్ అండ్ ఫైలింగ్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ టీడీఎస్ రిటర్న్స్ అంటారు. సో ఆ టీడీఎస్ రిటర్న్స్ ఫైలింగ్స్ ఎలా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, సో దీన్ని చూసినట్లయితే టీడీఎస్ రిటర్న్స్. సో ఇక్కడ ఇదిగోండి టీడీఎస్ రిటర్న్స్ కానీ, ఆన్లైన్ ఫైలింగ్ కానీ టీడీఎస్ సంబంధించి. సో ఇవన్నీ ఎలా ఎలా ఫైల్ చేయాలి ఏంటి, టీడీఎస్ రిటర్న్స్ ఇవన్నీ డీటెయిల్ గా నేర్పిస్తాం మేము. వీటికి చాలా డిమాండ్ ఉందండి బయట. నెక్స్ట్ థింగ్ సార్, పిఎఫ్ అండ్ ఈఎస్ఐ రిటర్న్స్, ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఈఎస్ఐ రిటర్న్స్ ఎలా వేయాలి, వీటి కూడా వెబ్సైట్ నుంచి అన్ని ప్రాక్టికల్ గా అండి. సో మనం అన్ని ప్రాక్టికల్ గా చూపిస్తాం, ఏవి ఎలా ఫైల్ చేయాలి ఏంటి ఇవన్నీ. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆన్లైన్ ఫైలింగ్. సో 1 సెకండ్. సో ఇప్పుడు పిఎఫ్ అండ్ ఈఎస్ఐకి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ రిటర్న్స్ ఎలా చేయాలి ఏంటి, సైట్ కి వెళ్తే మీకు క్లియర్ గా ఎలా రిజిస్టర్ అవ్వాలి, అసలు ఏంటి, ఎంప్లాయీస్ ఎలా చేయాలి, ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి,
అండ్ పర్టికులర్ ఈఎస్ఐ ఎలా ఫైల్ చేయాలి, ఎలా పే చేయాలి మంత్లీ మంత్లీ, ఇవి నేర్చుకుంటే మిమ్మల్ని జాబ్ లో గ్యారంటీ తీసుకుంటారండి. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి రావు బయట. సో మనం డీటెయిల్ గా నేర్పిస్తాం ఇవన్నీ. సో ఇవన్నీ మీరు బయట అడిగి చూడండి, ఎవరైనా నేర్పిస్తారు ఎవరు సరే, ఎవరు ఇవన్నీ నేర్పించరు. సో ప్రాక్టికల్ మేము ఎందుకు సార్ అంటే, మేము ప్రాక్టికల్ గా చాలా మంది క్లయింట్స్ కి ఇవన్నీ ఫైల్ చేస్తున్నాం కాబట్టి మేమంతా నేర్పిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళంతా మాకు కావాలి యాక్చువల్లీ మా స్టూడెంట్స్ లాగా. అట్ ది సేమ్ టైం వాళ్ళకి మేమే ప్లేస్మెంట్స్ ఇప్పించవచ్చు. అట్ ది సేమ్ టైం మేము ఇంటర్వ్యూ ప్లేస్మెంట్స్ అనేది సపోర్ట్ చేస్తాం. సరే, నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ సార్, పిఎఫ్ అండ్ ఈఎస్ఐ రిటర్న్స్, కంపెనీ రిజిస్ట్రేషన్. సార్ కంపెనీ రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సైట్ లో కంపెనీ ఎలా రిజిస్టర్ చేయాలి. ఒక్కొక్క కంపెనీ రిజిస్టర్ చేసినందుకు మీకు చాలా మనీ, చాలా ఫీజు చార్జ్ చేయొచ్చండి మీరు ఓన్ గా నేర్చుకుంటే. అంటే కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళకి కంపెనీ రిజిస్టర్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పిస్తాం. ఆర్ఓసి ఫైలింగ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పిస్తాం. అట్ ది సేమ్ టైం ఎంఎస్ ఆఫీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఒకటైతే ఎంఎస్ ఆఫీస్ ఒకటి. సార్ మీరు ఏ జాబ్ కి వెళ్ళినా ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ, ఇఫ్ యూ సి ఎక్సెల్, సో ఏదో ఎక్సెల్ అంటే ఏదో చూపించి వదిలేయటం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్, అసలు హోమ్ ఆప్షన్ లో ఏమి ఉన్నాయి, సో అసలు ఇన్సెట్ లో ఏమేమి ఉన్నాయి, చార్ట్స్ ఎలా డ్రా చేయాలి, అట్ సేమ్ టైం ఈ పర్టికులర్ థింగ్స్ ఎలా, ఈ చార్ట్ ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ ఎలా డ్రా చేయాలి, సో ఏంటి వీటి వల్ల యూజ్. అట్ ది సేమ్ టైం మీరు డేట్ డ్రా లోకి వెళ్తే ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు, ఇప్పుడు పేజ్ లేఅవుట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఫార్ములాస్ ఎలా ఇన్పుట్ చేయాలి, డేటా ఫిల్టర్ ఎలా చేయాలి, పర్టికులర్ థింగ్స్ ఫిల్టర్ కానీ ఇవన్నీ, అండ్ ఫోర్కాస్ట్ షీట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, అండ్ రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని ఎలా రివ్యూ చేసుకోవాలి, అండ్ మ్యాక్రోస్ ఎలా యూజ్ చేసుకోవాలి, మైక్రోస్ ఎలా యూజ్ చేసుకోవాలి, షార్ట్ కట్. దీనివల్ల ఏమవుతుందంటే 1 అవర్ చేసే పనిని 5 minutes లో చేసే వచ్చింది. చాలా టైం సేవ్ అవుతుంది. మీరు మిమ్మల్ని స్మార్ట్ గా చూస్తారు. టెక్నాలజీ ఎప్పుడు మనల్ని స్మార్ట్ చేస్తుంది. జాబ్ లోకి వెళ్ళగానే ఆటోమేటిక్ గా ప్రమోషన్ వస్తుంది. జాబ్ లోకి ఈజీగా తీసుకుంటారు ఈ ఆప్షన్స్ అన్ని తెలుసుకుని వెళ్తే మీకు. ఎందుకంటే ఇవన్నీ జాబ్ లో అవసరం కదా. సేమ్ టైం మీరు వర్డ్ చూసినా సరే, వర్డ్ అనేది రిపోర్ట్ డ్రాఫ్టింగ్ కి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వర్డ్ ఓపెన్ చేసి చూస్తే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మీరు నేర్చుకుని వెళ్తే మిమ్మల్ని ఎవరంటే ఆపేది. అండ్ లైఫ్ లో కూడా మీకు చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ. ఎలా లేఅవుట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అండ్ డ్రాఫ్టింగ్ రిపోర్ట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, వర్డ్ ఎలా యూజ్ చేయాలి, మెటీరియల్ ఎలా చేయాలి, రివ్యూ ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి, వ్యూ ఆప్షన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, సేమ్ టైం ఎనీ ఇన్సర్ట్ ఆప్షన్స్ కానీ, ఇవన్నీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అన్ని ప్రాక్టికల్ గా ఒక్కొక్కటి చూపిస్తాం మేము. ఇప్పుడు ఎలా అయితే ఆ పదాలు వాడినప్పుడు అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, అలా నేర్పించేటప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాం 1-4 సార్లు. సో అది మా స్పెషాలిటీ. సో అట్ ది సేమ్ టైం సార్, ఎందుకు ప్రాక్టికల్ ట్రైనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ ఈజీగా రావాలా, ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ నేర్చుకోకుండా మీరు జాబ్ కి వెళ్తే కంపల్సరీ ఇబ్బంది పడతారండి. ఈవెన్ దో మీరు డిగ్రీ నేర్చుకొని, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ రావాలి, ఆ క్యాంపస్ లో సెలెక్ట్ అయిపోవాలి అంటే, ఈ ట్రైనింగ్ అనేది తెచ్చుకుని నాలెడ్జ్ మీరు క్యారీ అయితే డెఫినెట్లీ మీరు వేరే వాళ్ళతో డిఫర్ అవుతారు. మీకు ఆ విల్ పవర్ ఉంటే చాలండి. విల్ పవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆ జీల్ ఇంపార్టెంట్. సో ఆ జీల్ అనేది మీరు డెవలప్ చేసుకొని, మనం తొందరగా సెటిల్ అవ్వాలి, ఈజీగా సెటిల్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం అందరికంటే స్మార్ట్ గా ఉండాలి అంటే, ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన స్కిల్స్ నేర్పించుంటే మీకు డెఫినెట్లీ ఆ లైఫ్ అనేది వస్తుంది. సో జాబ్ ఈజీగా వస్తుంది, అండ్ ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయగలరు మీరు. జాబ్ చిన్న చిన్న కంపెనీస్ లో కానీ, కంపెనీస్ లో మేమే ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తాం. కంపెనీస్ లో అట్ ది సేమ్ టైం ఆడిట్ ఫార్మ్స్ లో వస్తుంది, అండ్ ప్లేస్మెంట్. సార్ మీకు ప్యాకేజ్ ఎంత వస్తుంది సార్ అంటే, మినిమం అండి, ఇది మినిమం ఓన్లీ గుంటూరులో 15 to 35,000. మీరు బెంగళూరు కానీ అలా వెళ్ళాలంటే స్టార్టింగ్ 35,000, 25 to 35,000 స్టార్టింగ్ ఉంటుందండి. హైదరాబాద్ కానీ ఇలా బెంగళూరు కానీ వెళ్తే. గుంటూరు అయితే అరౌండ్ నాన్ మెట్రో సిటీస్ అయితే 15 నుంచి స్టార్ట్ చేసి 35 ఈజీగా రీచ్ అవుతుంది, స్కిల్స్ అంతా ఉంటుంది. సార్ ఎందుకు వైడ్, ఎందుకు ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవరు నేర్చుకోవాలి? హూ క్యాన్ డూ, ఎవరు 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 చేయగలరు, ఎవరు ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ డిగ్రీ స్టూడెంట్స్ కంపల్సరీ నేర్చుకోవాలండి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు జాబ్ కి, డిగ్రీ అయిపోగానే జాబ్ కి వెళ్ళాలి. పీజీ ముందే, పీజీ మీరు జాబ్ చేస్తూ కూడా చేయొచ్చు, అది మీకు తెలిసిందే. సో మంచి జాబ్ చేస్తూ పీజీ కంటిన్యూ చేసుకుంటూ మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే ఎర్లీ ఇన్ లైఫ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు ఎర్లీగా ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు లైఫ్ లో, ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిఏ ఆర్ సిఎంఏ స్టూడెంట్స్ కంపల్సరీ చేయాలి. సిఏ కానీ సిఎంఏ కానీ మా స్టూడెంట్స్ ఉంటారండి. వి టీచ్ సిఏ సిఎంఏ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్. పీజీ స్టూడెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు కంపల్సరీ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ జాబ్ వెళ్ళాలి అంటే అది అవసరం. సో వీళ్ళంతా జాబ్ సీకింగ్ స్టూడెంట్స్. ఎనీ జాబ్ సీకింగ్ స్టూడెంట్ చేసుకుంటే చాలా మంచిది, వాళ్ళకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. రైట్. సో ఎలా ఎలా చేయాలి సార్? ఫస్ట్ టార్గెట్ అకాడమీ. సో మేము ఆఫ్లైన్ బ్యాచెస్ కండక్ట్ చేస్తాం. ఇది మా ఫ్యాకల్టీ హై అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అండి. ఎవరో వచ్చి చెప్పరు మీకు, వీళ్ళంతా ప్రాక్టీస్ చేసే ఆడిటర్స్, వీళ్ళంతా వచ్చి చెప్తాం. ఒక ఆడిట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి. అండ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉంది, మీరు ఇంట్లో కూర్చొని, ఇది ఆన్లైన్ లింక్ సేమ్ ఇలా ఎలా అయితే మీరు ఆన్లైన్ లింక్ వింటున్నారో డీటెయిల్ గా, చాలా ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాం. అది రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తామండి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు.
అండ్ డీటెయిల్ మెటీరియల్ ఇస్తాం. మెటీరియల్ ఇస్ పర్ఫెక్ట్ మెటీరియల్ ఉంటుంది మీకు, ఈజీగా అర్థమయ్యే మెటీరియల్ విత్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు ఫ్యాకల్టీ అంతా, ఎందుకంటే మేమంతా అవన్నీ రెగ్యులర్ చూసే కాబట్టి ఏదైనా చెప్తున్నప్పుడు అది ఓపెన్ చేసి చూపించేస్తారు ఇలా ఇలా అని. అప్పుడు స్టూడెంట్ కి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఓకే ఇది ఇలా ఉంటుందా, ఓకే అదే నా బుక్ లో రాసింది, ఆ బుక్ లో రాసింది ఏంటి అని చదివి గుర్తుపెట్టుకోకర్లా, అది ఆల్రెడీ కనిపిస్తుంది బయట. సో అదే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే. సో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారండి, మోస్ట్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. సో వీళ్ళు ఇలా జరుగుతాయి మా క్లాసెస్ అన్ని. సో ఎంత సార్? జనరల్ గా మీరు బయట ఓన్లీ టాలీ నేర్చుకోవాలి అని అడిగినా 5,000 టు 6,000 ఛార్జ్ చేస్తాను ఓన్లీ టాలీ. మేము టాలీతో పాటు జిఎస్టీ ఐటీ, అసలు జిఎస్టీ ఐటీ రిటర్న్స్ పిఎఫ్ రిటర్న్స్ అయితే ఎవరు నేర్పించరు, ఎలా వేయాలి అని చెప్తారేమో వాటి గురించి, బట్ ఇలా ఇలా అనేది ఎవరు నేర్పించరు. నెక్స్ట్ లాస్ట్ వన్. సో ఎంఎస్ ఆఫీస్, ఇవన్నీ మీకు బయట చాలా అవుతాయండి, 20 నుంచి 25,000 వరకు అవుతాయి. మేము ఏంటంటే స్టార్టింగ్ ఆఫర్ ఎందుకు సార్ ఈ 3,000 ఎంత తక్కువ అంటే, మేము మా దగ్గర ఇంటర్నేషనల్ కోర్సెస్ జాయిన్ అయిన పిల్లలకి, అంటే సిఎంఏ యూఎస్ఏ కానీ, ఏసీసీఏ కానీ, సిపిఏ, చాలా ఫ్యూచర్ ఉంటుందండి. వాటి గురించి నా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. టార్గెట్ అకాడమీ ఛానల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో వాటి గురించి చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. అవి మా దగ్గర జాయిన్ అయిన పిల్లలకి ఈ కోర్స్ అంతా ఫ్రీగా ఇస్తాం మేము. సో అవుట్ సైడర్స్ కూడా ఇది ఎక్స్టెండ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఇంత తక్కువ ఫీజు పెట్టడం జరిగింది. అది స్టార్టింగ్ ఆఫర్ అండి, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది. సో ఇది లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఆ ఫీజ్ కి. సో ఇది పర్టికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి. అంటే ఓవరాల్ గా ఒక వర్డ్ చెప్పాలి అంటే, మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది లైఫ్ లో. ఎందుకంటే మీరు జాబ్ అనేది ఈజీగా వస్తుంది, అట్ ది సేమ్ టైం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ చదువుకునేది కూడా మనం ప్రాక్టికల్ చూసినప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా మేము చేస్తాం. ఎలాగో మా చాలా కంపెనీస్ కి అకౌంటెంట్స్ కావాలి, సో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే ఆడిటర్స్ వీళ్ళంతా వచ్చి టీచ్ చేస్తారు. సో దిస్ ఈస్ రిగార్డింగ్. ఇది నాకు తెలిసి త్రూ అవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇంత ఇలా వచ్చి ఇలా వైడ్ గా చెప్పేవాళ్ళు, ఆన్లైన్ ఇంత టెక్నాలజీతో యూజ్ చేసి ఇవన్నీ చెప్పేవాళ్ళు డీటెయిల్ గా నాకు తెలిసి ఎవరు లేరండి. సో యాది వన్ మాకు కూడా ఎందుకు పాసిబుల్ అయిందంటే, మేము యుఎస్సిఎంఏ ప్రొఫెషనల్ కోర్సెస్ చెప్పేవాళ్ళం కాబట్టి, సో వాళ్ళకి ఇవి నేర్పిస్తున్నాం కాబట్టి మేము ఎలాగో ఇది ఎక్స్టెండ్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ పర్టికులర్ నెంబర్స్ కి, కింద డిస్ప్లే అయ్యే నెంబర్స్ కి కాల్ చేయండి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ది ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో ఇంకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మా చాట్ బాక్స్ లో. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను ఒక 5 minutes ఉంటాను ఇంకా. డౌట్స్ కానీ కోర్స్ గురించి ఏమైనా ఉన్నా యూ కెన్ అడగొచ్చు, మా చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ టాక్ ఆల్సో అన్మ్యూట్ చేసి. రైట్. ఓకే అమ్మా, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఆ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ ఒకసారి నోట్ చేసుకోండి, ఆ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాయ్.